అయితే మీ ర్యాంక్కి మీరు ఒక అంటే గ్రోసరీ అని కూడా ఫ్రీ అండి, ఫ్రీ గ్రోసరీ ఎంత ఫ్రీ అని కాదండి, ఒక గ్రోసరీ ఐటమ్స్ అంటే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మాకు. అన్ని ఐటమ్స్ దొరుకుతాయి, సోప్స్ అన్ని, పేస్ట్లు అన్ని. పేస్ట్ మొత్తం అన్ని ఐటమ్స్ ఉంటాయండి. అంటే బడ్జెట్ ఉంటుందండి, ఎంత లిమిట్ 50,000 దాటకూడదు, 20,000 దాటకూడదు అలాగా? మంత్లీ లిమిట్ ఉంటుంది మాకు. మంత్లీ లిమిట్ ఒకటి 30,000 ఒకటి ఉంటుంది. తర్వాత FMCG గూడ్స్లో 3 lakhs ఇన్ ఇయర్ అట్లా. కారు అయితే 5 సంవత్సరాలకు ఒకటి, 10 సంవత్సరాలకు ఒకటి అట్లా. స్కూటర్ అయితే ఇట్లా ఇంత లిమిట్ ఉంటుందండి. అవి తీసుకో. కారు బయట కొనుక్కున్న దానికి మీరు కొనుక్కున్నారు అనుకోండి, ఎంత ఒక 1 lakh డిఫరెన్స్ ఉంటుంది అంటారా? 1 to 2 lakhs డిఫరెన్స్ ఉంటుందండి. 1 to 2 lakhs డిఫరెన్స్ మీ పేరు మీద తీసుకోవాలి. మా పేరు మీద ఉంటుందండి. అది మళ్ళీ వేరే వాళ్ళకి రిజిస్టర్ చేయకూడదు. ఒక టైం ఉంటుంది, స్పెసిఫైడ్ టైం ఉంటుంది. ఆ టైం వరకు మా పేరు మీద ఉంటుంది. తర్వాత అమ్మితే మనము ఇన్ఫార్మ్ చేయాలి ఆర్టీఏ అథారిటీకి. ఇలాగ మిలిటరీ కోటాలు కొనుక్కున్నాను, అమ్ముతున్నాను 3 సంవత్సరాల తర్వాత. అది 3 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల వరకు పేరు ఉపయోగించుకోవాలి. అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మీరు దేశానికి సేవ చేశారు కాబట్టి మీకున్న ఒక 30 సంవత్సరాలు 33 సంవత్సరాలు వర్క్ చేశారు, మీరు దేశ సేవ చేశారు. ఆ యొక్క ఉద్దేశంతో మీకు ఇచ్చే ప్రివిలేజెస్, అవునండి, ఇవన్నీ సౌకర్యాలు. అవునండి, అవునండి. నిజంగా సార్ మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మాయి ఉంటుందన్నమాట, డాడీ ఇలా కూర్చుని మాట్లాడుకోగలుగుతున్నాం అంటే ఆ బార్డర్లో వాళ్ళు ఉండబట్టే డాడీ అని చెప్పేసి తను కొద్దిగా ఎమోషనల్ ఫీల్ అయిందండి. బార్డర్లో మీరు ఉండబట్టే ఇలా కూర్చుని మేము మాట్లాడుకోగలుగుతున్నాం. అవునండి, రాత్రి బావులు ఎంత మిలిటరీ వాళ్ళు ఎన్ని పాపం ఫ్యామిలీని వదిలేసి ఉంటారు, కష్టాలు సుఖాలు, అట్మాస్ఫియర్, క్లైమేటు, ఇవన్నీ కూడా ఎన్నో బాధలు పడతారండి. ఎంత జీతం వచ్చినా అవన్నీ కూడా దేశానికి సాక్రిఫైస్ కదండి అవన్నీ. ఇప్పుడు మేము ఆ టైంలో కొన్ని బంధువులు, ఫ్రెండ్స్ మ్యారేజెస్ కానీ, బర్త్డేస్ కానీ అటెండ్ కాలేము. మేము ఎన్నో మిస్ అవుతాం. మేము చిన్నవి పెద్దవి. యుద్ధంలో చనిపోయినప్పుడు కూడా వాళ్ళు కొంతవరకు బాధపడతారు, కానీ అదొక వీర స్వర్గం అన్నట్టుగా. అవునండి, మరి అంతే కదా. విజయమో వీర స్వర్గమో అని చెప్పేసి బయలుదేరతారు తప్ప భయపడరు అనుకుంటున్నాను నేను. భయపడమండి, అసలు భయపడే వాళ్ళని తీసుకోరండి మా వాళ్ళు. మా సర్వీసెస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూలోనే ఈ భయం అనే ఎలిమెంట్ని ఉందా లేదా మనసులో కనుక్కోవడానికి మా ఇంటర్వ్యూ 3 రోజులు ఉంటుందండి. IAS IPS కూడా ½ an hour ఇంటర్వ్యూ ఉంటుంది. ఫైనల్ ఇంటర్వ్యూ. మా ఫైనల్ ఇంటర్వ్యూ 3 days ఉంటుందండి. ఓకే, 3 days ఇట్ ఈస్ కాంప్రిహెన్సివ్ ఇంటర్వ్యూ అండి. మొత్తం కంప్లీట్ పర్సనాలిటీ, మనిషి యొక్క పర్సనాలిటీ, మూర్తిమత్వం అంటాం కదా, ఆ కంప్లీట్ పర్సనాలిటీని అనలైజ్ చేస్తారండి. యుద్ధం వచ్చినప్పుడు ఇతను పారిపోతాడా, యుద్ధం వచ్చినప్పుడు శత్రువులకి ఏమన్నా అమ్ముతాడా అనేది ఎట్లా కనుక్కుంటారంటే వేరే రకాల టెస్టులు ఉన్నాయండి, బ్రిటిషర్స్ పెట్టినవి. దాన్ని SSB అంటారు. ఓకే, దాన్ని బట్టి వాళ్ళు తెలిసిపోద్ది. మొత్తం 3 రోజులు టెస్ట్ అనమాట. ఇది కంప్లీట్ ఫుల్ డే, 3 days, మార్నింగ్ టు ఈవినింగ్. వేరియస్ టెస్ట్లు ఎట్లా ఉంటాయంటే మీకు పిక్చర్ స్టోరీ అనాలిసిస్. మీకు 10 పిక్చర్లు చూపిస్తారు, ఒక బొమ్మ చూపిస్తారు స్క్రీన్ మీద. ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక అమ్మాయి పడిపోయి రక్తం కారుతా ఉంది, ఒక అబ్బాయి నిలబడి ఉన్నాడు, అట్లా చూపిస్తారు మీకు. అది 30 seconds చూపిస్తారు. ఇమీడియట్గా మీరు స్టోరీ రాయమంటారు. దాన్ని ఒక 3 నిమిషాలు మీరు స్టోరీ రాయాలి దాన్ని చూసి. అట్లాంటి 10 బొమ్మలు చూపిస్తారు మీకు. చూపించేసరికి మన మెంటాలిటీ బట్టి ఉంటుందండి. 2-3 ఉంటాయి మీ మెంటాలిటీ పట్టేవి. అవి మీకు తెలియదు, ఎవరికి తెలియదు. అది మనం రాయాలి, టైం కూడా ఉంటుంది ఆలోచించడానికి. నువ్వు ప్రతి క్యాండిడేట్ బొమ్మ చూడగానే అతనికి ఏం వచ్చిందో అదే రాస్తాడు. అది పిక్చర్ స్టోరీ రైటింగ్. అట్లాగే వర్డ్ అనాలిసిస్ ఉంటుంది. మీకు ఒక్కొక్క వర్డ్ ఇస్తారు. బ్యూటీ చూడగానే ఇమ్మీడియట్గా మీరు ఒక సెంటెన్స్ రాయాలి దాని గురించి. అట్లాంటి 60 words ఇస్తారు మీకు. 60 wordsలో మాకు కావాల్సినవి 10-15 ఉంటాయి. డేంజర్, బ్యూటీ, నీ మనసులో ఏదొచ్చిందో అది టక్ మనం రాయాలి. నువ్వు టైం కూడా ఇవ్వరు నీకు, ఖాళీ వదిలిపెట్టకూడదు. బ్యూటీ అని చూపిస్తారు, టక్ మన ఒక సెంటెన్స్ రాయడానికి మీకు ఒక 10 seconds ఇస్తారు. అట్లా మై డాటర్ ఈజ్ బ్యూటిఫుల్ అనో లేకపోతే రోజ్ ఈజ్ బ్యూటిఫుల్ అని రాయాలి. సైకలాజికల్ అనాలిసిస్ అనమాట. తర్వాత మళ్ళీ వేరే టాస్క్లు ఇస్తారు మీకు. ఆబ్స్టికల్, నువ్వు వెళ్తున్నావు, ఇట్లా ఉన్నావు, 10 మంది మీరు వెళ్తున్నారు, అక్కడ ఒక టెర్రరిస్ట్ బాంబు పెట్టారు, మీకు మెసేజ్ వస్తుంది, మీరు ఏం చేస్తారు, ఇవన్నీ. తర్వాత గ్రూప్ టెస్టులు, గ్రూప్ టాస్క్లు, గ్రూప్ ఇంటర్వ్యూలు, ఇవన్నీ కలిపి ఫైనల్ ఇంటర్వ్యూ ఒక ½ an hour ఉంటుంది. 3 రోజులు ఇది ప్రక్రియ, మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది. అప్పుడు దీంట్లో మొత్తం కలిపి కంప్లీట్ పర్సనాలిటీ వీడు ఏంటి అనేది తెలిసిపోద్ది. వాళ్ళకి అసెస్మెంట్ తెలిసిపోతుంది. వీడు యుద్ధం వస్తే పారిపోతాడు, లేదా యుద్ధం వస్తే ధైర్యంగా నిలబడతాడు, లేదా ఏదన్నా వాళ్ళు హనీ ట్రాప్ అనేవి ఏవో జరుగుతుంటాయండి. ఇట్లాంటివన్నీ మేము ఎలిమినేట్ చేస్తాం. అంటే ఎర్రర్ పర్సెంటేజ్ 1 to 2%, 3% ఉండొచ్చు. అంటే ఈ సినిమాలు కానీ చూస్తుంటారు బయట కానీ హనీ ట్రాప్లు ఉంటాయండి, ఆడపిల్లలను పంపించి. అది జరుగుతూ ఉందండి. అది కూడా ర్యాంపెట్. ISI అంతా చేస్తుంది అదే. మన వాళ్ళని
ఉన్న వాళ్ళు కొద్దిమంది 1 to 2% పీపుల్ ఎవరన్నా వీక్ మైండెడ్ వీక్ ఉన్న వాళ్ళు 1%, లెస్ దెన్ 1% లేండి, 1% కూడా కాదు, 1000 మందిలో ఒకడు లేదా 10,000 మందిలో ఒకడు ఇట్లా 1,00,000 మందిలో ఒకడు ఆడపిల్లలకి అట్రాక్ట్ అయిపోయి దొరికిపోతారు. వాళ్ళని తీసుకొని మన సీక్రెట్స్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. అది దాన్ని హనీ ట్రాప్ అంటారు దాన్ని. అంటే అటువంటి ఎప్పుడన్నా అంటే మీరు విన్నారా మీ ఫ్రెండ్స్ కానీ? 1 జరుగుతుంటాయి అండి. 1 అంటే అది కామనే. అంటే మీరు చెప్తున్నాం కదా ఇప్పుడు మన సైన్యం 6.5 లక్షలు ఉంది, ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కలుపుకొని. అంతమందిలో 16.5 లక్షలు. అంతమందిలో అప్పుడప్పుడు 3 నెలలకు 6 నెలలకు ఒకటి జరిగిందంటే అది ఇన్సిడెంట్ రేట్ చూసుకోండి, అవుట్ ఆఫ్ 16 lakhs 16 లక్షల్లో ఒకటి. ఒక్క కేసు 3 నెలల్లో ఒకటి జరిగిందంటే అది ఎంత అవుతుంది? చాలా 0.000. అదండి, ఒక ఆడపిల్ల గురించో లేదా డబ్బుల గురించో ఏదన్నా అలర్ట్ కూడా అవకాశం ఉంది, ఇంకా జరుగుతుంటాయి అప్పుడప్పుడు. జరుగుతుంటుంది. అది కూడా ఉంది, అది కూడా threat. దాని గురించి మేము చర్యలు తీసుకుంటూ ఉంటాం, అందరికీ బ్రీఫింగ్ ఇస్తూ ఉంటాం. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మాకు ఉన్నాయి. ఇప్పుడు రిటైర్ అయినా మీరు ఒక విషయం చెప్పారండి, పిలిస్తే వెళ్ళిపోవాలండి, దాన్ని రిజర్వ్లు అంటారా ఏమంటారండి? రిజర్వ్ లయబిలిటీ అంటారండి. 5 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు నాకు 5 సంవత్సరాలు రిజర్వ్ లయబిలిటీ ఉంది. ఇప్పుడు మేము యుద్ధము డిక్లేర్ చేస్తే ఇమీడియట్గా నేను రిపోర్ట్ చేయాలన్నమాట. నిజంగా అంటే ఆ అవకాశం మీకు రాకూడదని నేను కోరుకుంటున్నాను. అంటే యుద్ధం రాకూడదని, మన దేశం కోసం మంచి కోసం అయితే మేము అంటే యుద్ధం రాలేదనుకోండి ఇప్పుడు మేము పిలవరు కదా, నేను ఎదురు చూస్తూ వెళ్దామని అలా అనుకున్నదా ఉన్నాను నేను. ఎందుకంటే మనకు వన్స్ ఫర్ ఆల్ మనం ఆ పాకిస్తాన్ ప్రాబ్లం అనేది తుదిముట్టించాలి. మనం వన్స్ ఫర్ ఆల్ యూఆర్ రెడీ. ఇప్పుడు చిన్నగా మనం చెంపదెబ్బ కొట్టామన్నా దాంతో సరిపోదు పాకిస్తాన్కి. అది మాకేమనిపిస్తుంది అంటే యుద్ధం రాకూడదు, మీకేమో తెలిసిపోతుంది దాన్ని మొత్తం కూకటి వేళతో సహా అంటాం కదండి. అటువంటి వెళ్దా ఉండదు నాకు పూర్తిగా వస్తే వెళ్దాం ఎదురు చూస్తాను. ఎందుకంటే నేను కార్గిల్ తప్ప నేను వేరే యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేం. కాబట్టి ఒక యుద్ధం వస్తే నేను వెళ్ళి పార్టిసిపేట్ చేసే అవకాశం వస్తుంది. యుద్ధం వస్తే నేను తయారై ఉన్నా వెళ్ళడానికి. అయితే రాజేంద్ర ప్రసాద్ గారు మంచి విషయాలు, ప్రజలకు అవగాహన కల్పించే విషయాలు చెప్పారు. ఇంకెవరన్నా కూడా అంటే ప్రజలకు ఏదన్నా స్టూడెంట్స్ కానీ ఏదైనా అవేర్నెస్ ఉన్నప్పుడు మీరు ఇంటర్వ్యూ ఎదురు కానీ సార్. థ్యాంక్ యూ అండి. నేను చాలా మంచి విషయాలు చెప్పారు. కొద్దిగా శాంతి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మీ ఇంటర్వ్యూ ఎదురు కానీ. తప్పకుండా అండి. అదండి, ధన్యవాదాలు. అదండి, ఇదండి గ్రూప్ కెప్టెన్ పెమ్మసాని రాజేంద్ర ప్రసాద్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్తే అండి. జై హింద్.